హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్య. ఈరోజు మనం క్యాప్సికమ్ ఎగ్ కర్రీని చాలా ఈజీగా చేసుకోబోతున్నాము. అదేలాగో చూసేద్దాం. ఒక బాండీలో సరిపడా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులను వేసుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఎగ్ కర్రీని ఎవరైనా కూడా ఈజీ పద్ధతిలో తయారు చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అని అయితే చెప్పొచ్చు. చూడండి, ఇలా క్యాప్సికమ్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత తగినంత సాల్ట్, కారంని కూడా యాడ్ చేసుకొని మరొక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని వేసాను. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గాక 4 ఎగ్స్ని పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత స్లోగా మనం కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చపాతీ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యాప్సికంలో ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయాక మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి ఎగ్ పూర్తిగా ఉడికిపోయింది. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఎవరు మిస్ అవ్వద్దు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కొత్తిమీర, గరం మసాలాని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, సింప్లీ అండ్ ఈజీగా టేస్టీగా మనకి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.